అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాచరేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ జ్యేష్ఠ మాస గ్రీష్మ ఋతు శుక్లపక్ష పంచమి శనివారం పుష్యమి నక్షత్రం. ఈరోజు చాలా విశేషమైన రోజు. అంటే శనివారం, పైగా పుష్యమి నక్షత్రం. నక్షత్రాధిపతి శని, మరియు శనివారం కూడా శని అధిపతి. ఇక పంచమి ఈరోజు తిథి. పంచభూతాలు అధిపతి, ప్రకృతి అధిపతి, కాలాతీతుడు అధిపతి, కలియుగానికి అధిపతి శని. పూర్వంలో బృహస్పతి అధిపతి ఉన్నప్పుడు బంగారు ఎక్కువ ప్రపంచంలో ఉండేది. ఎక్కడ చూసినా బంగారు భువనాలు, బంగారుతోనే అన్ని విధాల భవనాలు కూడా, దేవాలయాలు కూడా నిర్మాణం అయ్యేవి. భవనాలు అంటే పూర్వంలో బంగారుతోనే ప్రతి ఒక్కటి ఉపయోగించేవారు. అంత గొప్పది గురు సామ్రాజ్యం జరిగినప్పుడు. తర్వాత చంద్రుడు అధిపతి అయ్యాడు. అప్పుడు ఎక్కడ చూసినా వెండి ఇటువంటివి ఎక్కువగా ఉండేవి. తర్వాత రాగి అంటే కాపర్, ఇవి అధికంగా అయింది. ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో, ప్రస్తుత కాలంలో మనము ఉపయోగిస్తున్నది స్టీల్, ఇనుపు. ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇనుపు ముఖ్యమైనది. ఆ లోహాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంటే కలియుగంలో శనితత్వం ఎక్కువ ఉంటుంది. అందుకే పూర్వంలో శని దేవాలయాలు ఉండేవి కాదు. ఈ కలియుగంలో శని దేవాలయాలు ఎక్కువ నిర్మాణం చేస్తూ ఆ శనిని ఎక్కువ పూజిస్తూ ఉంటాం. ఎందుకంటే అన్ని గ్రహాల చెడు ప్రభావానికన్నా, అన్ని గ్రహాల ప్రభావానికన్నా శనిగ్రహ దుష్ప్రభావం అతి వేగంగా ఉంటుంది మరియు చాలా క్లిష్టమైనది. ఒకటి గుర్తుంచుకోండి, జీవితంలో అత్యంత బాధాకరమైన విషయము, అత్యంత బాధాకరమైనది, అత్యంత భారమైనది ప్రపంచంలోనే ఏదైనా ఉంది అంటే చాలా మంది భూమి అని చెప్తూ ఉంటారు. ప్రపంచంలో భరించలేని ఒక బరువు ఏదైనా ఉంది అంటే అది దారిద్ర్యం. దానికి అధిపతి శని. ఎప్పుడైతే శని దృష్టి మనపై పడుతుందో కుదృష్టి అంటాం. అంటే శని వికార దృష్టి మనపై పడినప్పుడు అనుకోకుండా బంధన యోగాలు ఏర్పడతాయి. అనుకోకుండా వాద అపవాదాలు వచ్చేస్తూ ఉంటాయి. అనుకోకుండా తెలియకుండానే నిందలు వచ్చేస్తూ ఉంటాయి. మరియు వాళ్ళ మనసులో ఈ అరిషడ్వర్గాలు ఏదైతే ధర్మ అర్థ కామ మోక్షాన్ని ఏదైతే మనం అంటామో వాటిని అధిగమించి వాళ్ళలో ఎటువంటివి తయారవుతాయంటే మనిషికి 6 శత్రువులు అని ఉంటాయి. కామ క్రోధ లోభ మోహ మద మత్సర. ఈ మత్సరానికి, క్రోధానికి అధిపతులు వాడు. అటువంటి ప్రభావం చూపించి మోహంలో పడి కష్టాల్లో చిక్కేసుకోవడం, ఇబ్బందుల్లో చిక్కేసుకోవడం, పరీక్షలు అధికంగా రావడం. అంతేకాదు శని దుష్ప్రభావం వల్ల అపఘాతాలు, ఆర్థటిస్ ప్రాబ్లం మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నీ ప్రాప్తిచ్చేస్తాయి. అందుకే ఎవరైనా కంటక శని, అర్ధమాష్టమ శని ఇటువంటి ఉన్నప్పుడు, గర్భశని ఉండేటప్పుడు, సాడే సాతి ఉన్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు.
ఎందుకు భయపడుతూ ఉంటారంటే వాళ్ళకి ఆ శని ప్రభావం వల్ల ఏదైనా చెడు జరగచ్చు అని. అయితే మనకి జన్మ సమయంలో శని గ్రహము మంచి స్థానంలో ఉండి దుష్ప్రభావం కాకుండా శుభ ప్రభావాలు చూపిస్తూ ఉంటే, అఫ్ కోర్స్ అంటే ఉచ్చ స్థానంలో ఉండి శుభ స్థానంలో ఉంటే, సాడే సాతి వచ్చిన కంటక శని వచ్చిన, అర్ధమాష్టమ శని వచ్చిన, గర్భ శని ఉన్నా కూడా ఎక్కువ ప్రభావాలు చూపించవు. కానీ జన్మించిన సమయంలో దుస్థానంలో ఉండి గోచారంలో ప్రభావం వస్తే మాత్రం ఇక భరించలేము, అటువంటి దారిద్ర్యం కూడా వచ్చేస్తుంది. అందుకే శనికి అంత స్థానం. అయితే ఈరోజు ప్రకృతిలో శనితత్వం అధికంగా ఉంటుంది. పంచభూతాలన్నీ కూడా శనికి ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందువల్ల ఈరోజు శనికి అత్యంత సహజంగా ఉన్న ఈశ్వరుడు. ఎవరైతే ఈశ్వర ఆరాధన చేస్తారో వాళ్ళకి శని దోషం కాస్త తగ్గుతూ ఉంది అని జ్యోతిష శాస్త్రం. తర్వాత ఆంజనేయ స్వామి ఆరాధించిన శని దోషం పోతుంది, తర్వాత గణపతిని పూజించిన శని దోషం పోతుంది అంటారు. వీళ్ళ ముగ్గురికి కూడా విశేషమైన స్థానాన్ని అందించింది జ్యోతిష శాస్త్రంలో పరిహార మార్గంలో. అయితే ఈరోజు మనమందరూ కూడా పంచమి పంచభూతాలు, ఇక శనితత్వం అధికంగా ఉంది కాబట్టి ఓం శనేశ్చరాయ నమః అనే నామాన్ని జపిద్దాం. చూడండి, శనేశ్చర అనాలి, శ్వరా కాదు, శనేశ్చరాయ నమః. సాంస్కృతిలో అనేది శనేశ్చర అంటే చరతత్వం, అది శనేశ్చరాయ నమః అంటే శని దోషం విముక్తి చెందుతూ ఉంటుంది. శనేశ్వరాయ నమః అంటే శని దోషాన్ని ఆకర్షించినట్టు. అందువలన అందరూ కూడా ఈరోజు శనేశ్చరాయ నమః అందాము. మనకి ఆయుష్యకారకుడు కూడా శనినే, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, కంటకాల నుంచి శని భయం నుంచి విముక్తి లభిస్తుంది. ఇక ఈరోజు జపిద్దామా? ఓం శనేశ్చరాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు జపించండి. ఇంకొక విశేషం ఏంటంటే, ఈరోజు సాయంత్రము సూర్యుడు అస్తమించే సమయంలో ఎవరైనా శని దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించి వచ్చినా శని కుదృష్టి ప్రభావం తగ్గుతుంది. లేదా నవగ్రహాలని ప్రదక్షించినా కూడా గ్రహాలు దుష్ప్రభావాలు తగ్గుతాయి. అటువంటి రోజు ఈరోజు. మరియు నక్షత్రంలో బృహస్పతి జన్మించిన నక్షత్రం కూడా అదే. అందువలన ఖచ్చితంగా ఈరోజు ఈ కృతువుని, శుభ కృతువుని ఆచరించండి. ఇక ఈరోజు మంత్రబలంలో శనేశ్వరాయ నమః అయితే జపించేశారు. ఇక ఈరోజు మంచి మాట, ప్రపంచంలో బాగా గుర్తించండి. ప్రకృతిలో ఉన్న సహజమైన లక్షణం, పంది పిల్లలని అవి 1-2 కన్నా ఒకేసారి చాలా కనేస్తాయి. అదే గోవు ఒకసారి ఒకటే కంటుంది. కానీ ప్రకృతిలో ఎక్కడ చూసినా గోవులే విజృంభంగా విరాజమానంగా తిరుగుతూ చక్కగా శుభకృతువుల్ని ఆచరిస్తూ గౌరవంగా బతుకుతూ ఉంటాయి గోవులు. కానీ పంది పిల్లలు ఎప్పుడు కూడా గలీజ్లోనే ఉంటాయి, అంటే చెడునే తింటాయి, చెడులోనే ఉంటాయి. అదే విధానంగా మన జీవితంలో కూడా ఈ కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యము అనేది ఉంటాయి కదా, ఈ 6 గుణాల వల్ల మనకి ధర్మార్థ కామ్య మోక్షాలని జయించడానికి ఉన్న వాటిపై ఇది ప్రభావం చూపించి వాటిని దూరం చేస్తుంది. అందుకే జీవితంలో మనం కొన్ని పొందాలంటే కొన్ని వదలాలి, గౌరవంగా బతకాలి అంటే గోరూపంగా బతకాలి అని ఈరోజు మీకు విశేషంగా తెలియచేస్తున్నాను. బాగా గమనించండి, మన ప్రకృతిలో ప్రపంచమంతా చూస్తే గోవులు అధికంగా ఉన్నాయా, పందులు అధికంగా ఉన్నాయా? గోవులే అధికంగా ఉంటాయి. అంటే దాని అర్థం, చెడ్డవాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నా దానికి ద్విగుణంగా మంచి వాళ్ళు కూడా ఉంటారు. కానీ దాని ప్రభావం వల్ల మంచి వాళ్ళకి చెడు జరగడం సహజమే. కానీ దాన్ని అధిగమించడానికి మంచితనానికి, మంచి జనాలకి ఎక్కువ శక్తి ఉంటుంది. వాళ్ళు అనుకుంటే చెడుని తుడిచిపడేయగలరు, కానీ వాళ్ళు బతుకుని అని చెప్పి వదిలేస్తారు అంతే. గుర్తుపెట్టుకోండి, ఇది మన జీవితంలోనూ అంతే. ఇటువంటి విషయాలని చాలా సూక్ష్మంగా గ్రహిస్తేనే ఈ మంచి మాట మీకు అర్థమవుతుంది. ఇక
మనిషికి ఉన్న 6 శత్రువులు ఏంటి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర. కామ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక ఇల్లు నిర్మాణం చేస్తూ ఉంటాడో అనుకోండి, దాన్ని చూసి నేను ఇంత ఇల్లు కట్టేయాలని అప్పులు చేసి ఇల్లు కట్టేస్తాడు. తర్వాత అప్పులు తీర్పు లేకుండా బాధపడతాడు. ఇది కామం అంటే నాకే కావాలి, నాకే పొందాలని. క్రోధము అంటే ఏమొస్తుందంటే ఎవరైనా వచ్చి ఇల్లు కట్టడానికి డబ్బులు ఇచ్చి, లేదా వాళ్ళు వచ్చి ఇల్లు నాకు రాసి ఇచ్చేయండి, అది ఇది నా స్థలము, లేదా నా డబ్బులు మాకు ఇచ్చేయండి అని వాళ్ళు బాధపడతారు కదా. ఎప్పుడైతే ఇది నాకు కావాలి అనుకుంటాడో అది వెళ్ళిపోతుంది అంటే అప్పుడు అతనిలో ఉత్పత్తి అవుతుంది క్రోధము, కోపము ఉత్పత్తి అవుతుంది. తర్వాత దాని నుంచి వచ్చేది ఏంటంటే కామ, క్రోధ, లోభం. లోభము అంటే ఏం తెలుసా? ఇది నాకే కావాలి, ఇంకా కావాలి, ఇలాంటివి ఇంకా 100 చెయ్యాలి, ఇది మిగిలిపోయింది, ఇంకా ఇలాంటివి 100 చెయ్యాలి అనేది ఉంటుంది కదా, అదే లోభము. ఇది నేనే అనుభవించాలి, ఇది నా దగ్గరే ఉండాలి, ఇది నాకే అనేది లోభము. కామ, క్రోధ, లోభ. మోహము అంటే ఏం తెలుసా? మోహం జీవితాంతం ఇది నాతోనే ఉండాలి అని దానికి అదుక్కోపోవడం. ఆ మోహంలో పడి వేరే వాటిని మర్చిపోతాడు. అందుకే వస్తువులపై మోహం పెంచుకోకూడదు అని చెప్తూ ఉంటారు. ఆ మోహంతో ఎన్నిటిలో వదులుకునేది వస్తుంది. దానికి మోహాన్ని కూడా అధిగమించాలి అని. మోహమైన తర్వాత 5వది మదము అని. అంటే ఇది నా దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు, నా దగ్గరే ఉంది జ్ఞానం, ఇంకెవరి దగ్గర లేదు అని అందరినీ చిన్న చూపు చూసి అహంకారం పెంచుకోవడం అని అర్థం. తర్వాత ఈ అహంకారం తర్వాత వచ్చేది మత్సర. అంటే ఏం తెలుసా? అసూయం. అంటే ఇది వేరేవాడు ఎవరికి చెందకూడదు, ఈ జ్ఞానం ఎవరికి వెళ్ళకూడదు, ఈ జ్ఞానం ఇతరులకి వెళ్ళిపోతే నా గౌరవం తగ్గిపోతుంది అని ఎప్పుడు కూడా మత్సర అంటే ఈర్ష బుద్ధితో ప్రశాంతత లేకుండా బతకడం అని అర్థం. అంటే మనిషి జీవితంలో సంతోషాన్ని కోల్పోయేది ఈ 6 వల్ల. వీటిని ఎప్పుడైతే మీరు జయిస్తారో మీ జీవితంలో అన్నీ విజయాలే అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు పుష్యమి నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే తారాబలం చూద్దాం. అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి మిత్రతార ఈరోజు శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార మంచిది కాదు, జాగ్రత్తగా ఉండడం మంచిది. కృతిక, ఉత్తరాషాఢ వారికి సాధక తార, కష్టపడితే ప్రతిఫలం మీదే అవుతుంది, ఉపయోగం చేసుకోండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఇది అంత మంచిది కాదు, జాగ్రత్త పడండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి విపత్తార, అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వారికి ఈ రోజు సంపత్తార, విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి జన్మతార, ఆరోగ్య పరిస్థితి కాస్త జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అయితే ఈ రోజు అంతా మీకు శుభం కాదు. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి పరమమిత్రతార, ఈ రోజు శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఈ రోజు దివ్యమైన వాస్తు. పిల్లలు పెరుగుతూ లేదా పెద్దవారికి వయసు అవుతూ వాళ్ళపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా వాస్తు శాస్త్రంలో ఉంది. ఇప్పుడు ఎవరైనా రాజకీయ వ్యక్తులు, రాజకీయంలో ఉన్నవారు, గవర్నమెంట్ జాబ్లో పేరు ప్రతిష్ట గుర్తింపుతో ఉన్న వారికి ఎప్పుడు కూడా ధ్వజాయంతో ఇల్లు ఉంటే వాళ్ళకి దాంట్లో అభివృద్ధి చెందుతారు, వాళ్ళ పిల్లలు కూడా ఆ భవిష్యత్తు బాగుంటుంది. తర్వాత గజాయము అని వస్తుంది. ఎవరైనా బిజినెస్ మ్యాన్, తండ్రి బిజినెస్ మ్యాన్, పిల్లలు కూడా పెద్ద బిజినెస్ ఇండస్ట్రీలో ఉన్నవారు ఇక గజాయంలో ఇల్లు కట్టుకుంటారు. ముంబైలో యాంటిలా అది ఉండేది గజాయంలో, అందుకే వాళ్ళకి మంచి డెవలప్మెంట్. అదే విధానంగా ఇంక ఎవరైతే వ్యవసాయ సాగుబడి చేస్తూ ఉంటారో, వ్యవసాయము ఇటువంటి చేసేవారు అందరూ కూడా మిగతా పనిలో ఉన్నవారు వృషభాయంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అవన్నీ కలిసి వస్తాయి. ఈ ఆయా తప్పిపోతే మనకి ఏం చెయ్యాలో తెలియదు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఏం ఆయా చూడాలి తెలియదు. నిజంగా ఆయా చూడ్డానికే అవ్వదు. అపార్ట్మెంట్స్ లో ఎక్కడ కట్ అయింటుందో ఏమో ఉందో తెలియదు. దానికి ఈ కాలంలో సెక్యూరిటీ రీజన్ తో బిజినెస్ మ్యాన్లు కావచ్చు, రాజకీయాల్లో ఉండేవాళ్ళు కావచ్చు,
వ్యవసాయం చేసే వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, అన్ని వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అపార్ట్మెంట్స్ కల్చర్ అయిపోయింది. అందుకే వాళ్ళకి అంత అభివృద్ధి చెందలేకపోతున్నారు, పరీక్షలు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు ఇవన్నీ ప్రాబ్లం అంటే ఈ ఆయా కరెక్ట్ లేదు. పూర్వంలో దీన్ని నిర్మాణం చేసేవారు. అటువంటి ఆయా ప్రాబ్లం ఉంది, మాకు తెలుస్తా లేదు, దీంట్లో కన్ఫ్యూజన్ ఉంది అన్నప్పుడు నేను అందరికీ తెలియజేస్తుంటాను, దీన్ని అయితే మనము సరి చేయలేము అపార్ట్మెంట్స్ ని. అందుకోసమైనా మీరింట్లో ఆ శ్రీవాస్తు యంత్రం పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది, ఆయాని బ్రేక్ చేయగలదు, పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకోవడానికి ఇది ఒక అవకాశము. దానికి పరిష్కారం ఇది ఒకటే. లేదు అంటే మీరు స్వంతంగా ఇల్లు కట్టుకునేటప్పుడు ఆయాని చూసి నిర్మాణం చేసుకుంటే అది చాలా అద్భుతం. రేపు ఆదివారం, మీకు తెలుసు కదా, షష్ఠి గడియలు ఉంటాయి. మరియు ఆశ్లేష నక్షత్రం, సర్ప నక్షత్రం, నాగరాజ నక్షత్రం, సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైన పూజ. శ్రేష్ఠి సుబ్రహ్మణ్య స్వామికే పూజిస్తారు. రేపు ఎవరైతే ఆరోగ్య సమస్యలో ఉంటారో అటువంటి వారు, దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు, తర్వాత ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు, వివాహము సంతానం విళంబం అయ్యేవారు రేపు ఉదయాన్నే వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అభిషేకం చేయించండి. లేదా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో 2 నెయ్యి దీపాలు వెలిగించండి. ఖచ్చితంగా మీకు ఆ నాగదేవతల అనుగ్రహంతో మీరు అనుకోంది జరుగుతుంది. ఖచ్చితంగా భక్తి శ్రద్ధతో నమ్మకంతో ఆచరించండి. ఈరోజు సాయంత్రం మన ఇంట్లో ఇంటి దేవుడి ముందు 2 దీపాలు వెలిగించి తదుపరి పరమటి దిశ చూస్తూ కూర్చొని శని పీడా పరిహార స్తోత్రాన్ని పారాయణం చేసుకొని తదుపరి చేతులు కాళ్ళు కడుక్కొని ఇంటి బయట తులసిదేవి ముందు దీపం పెట్టి కాస్త బెల్లము నోట్లోకి వేసుకోవాలి. ఇలా చేస్తే శని సంకటం నుంచి విముక్తి లభిస్తుంది, శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది, శని దశ మీకు శుభం కలుగుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.